ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి ఎగ్ కర్రీ ఇంకా చపాతీ చేస్తున్నా. ఎగ్ కర్రీ అని చెప్పి గులాబ్ జాములు తీస్తుంది అనుకుంటుర్రా? ఇవి ఎగ్స్ ఏనండి, నేనే ప్లాస్టిక్ బాక్స్ లో పెట్టాను వీటిని. ఈమెంది ఎగ్స్ ని ఎక్స్చెల్ లో ఉంచకుండా ఇట్లా ప్లాస్టిక్ బాక్స్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టింది అనుకుంటుర్రా? మాకు తెలిసిన కిరాణా షాప్ ఆంటీ వాళ్ళు ఫ్రీగా మాకు ఎగ్స్ ఇచ్చారు. అయితే కిరాణా షాపుల్లో అటు ఇటు అయితుంటే పగిలిపోతాయి కదా, అలా పగిలిపోయిన ఎగ్స్ అన్నమాట ఇవి. ఇంకా ఎగ్షెల్ ఎలాగో బ్రేక్ అయిందని చెప్పేసి అన్ని పగలగొట్టేసి ఇలా ప్లాస్టిక్ డబ్బాలో వేసి పెట్టాను. ఈ ఐడియా మా వారిదే అన్నమాట. అయితే మండే రోజు మా వారు నాన్ వెజ్ తినొద్దని అనుకున్నారు. ఇంకా ఆయనను వదిలిపెట్టి నేను ఒక్కదాన్ని ఎగ్ కర్రీ ఎలా చేసుకొని తింటాను చెప్పి అవి పాడవకుండా ఉండడానికి ఇలా బాక్స్ లో వేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసా. ఇంకా ఈ రోజు ఈ ఎగ్స్ కి ముహూర్తం కుదిరింది. ఎగ్స్ ని మొత్తం ఫ్రీజర్ లో ఫ్రీజ్ చేసేసుకొని ఐస్ క్యూబ్ లాగా కూడా అమ్ముతున్నారు. సో మనం వేస్ట్ అయ్యేదాన్ని ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టడంలో తప్పులేదు కదా. ఇంకా ఈ ఎగ్ కర్రీ కంప్లీట్ చేసుకొని చపాతీలు చేసేస్తున్నా. చపాతీలు అయితే నేను రుద్దలేదు, మా సత్య ఇన్స్టెంట్ చపాతీలు తీసుకొచ్చారనమాట. సో వాటిని నేను కాల్చి వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేసుకున్నా. ఎగ్ ఇంకా ఈ చపాతీ కాంబినేషన్ అయితే అదిరింది గాయస్.